బడ్జెట్ గురించి ఇంతకు ముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసామంటే అంటే బేసిక్స్ చూసాం. బడ్జెట్ బేసిక్స్ అంటే యాక్చువల్ గా బడ్జెట్ అనే టర్మ్ లేదని చెప్పుకున్నాం. కాన్స్టిట్యూషన్ లో ఏం మెన్షన్ చేశారండి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 112 అధికరణ 112 బేస్ చేసుకొని వార్షిక ఆర్థిక నివేదిక అంటారు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. సో బడ్జెట్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పేరు ఎక్కడ లేదండి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అది ఆర్టికల్ 112 లో చెప్పారు. సో ఇవన్నీ ఇంక్లూడింగ్ అనమాట. ఇంకొక ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆర్టికల్ 110 ఏంటండి ఇది? ఆర్టికల్ 110 మనీ బిల్ అంటారు. మనీ బిల్, ఓకేనండి. సో ద్రవ్య బిల్లు అంటారు అనమాట. అంటే పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఉందనుకోండి. సో అక్కడ మనీ కింద వస్తే టాపిక్ అన్ని మనీ బిల్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా మనీ బిల్ కింద కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఈ మనీ బిల్ యొక్క పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 110 కింద ఇంట్రడ్యూస్ చేసే ఏ బిల్ అయినా కానీ లోక్సభ ఒకటి పాస్ చేస్తే చాలు, పార్లమెంట్ తో రాజ్యసభతో సంబంధం లేదండి. సో అందుకనే బడ్జెట్ చూడండి, లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది, అవునా కదా? సో డిస్కషన్స్ జరుగుతుంది అనుకోండి బోత్ హౌసెస్ లో. కానీ మనీకి సంబంధించింది రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ని ఎలిగేషన్ చేసింది ఏంటంటే ఆధార్ బిల్ ని మనీ బిల్ కింద చెప్పి పాస్ చేసింది బీజేపీ గవర్నమెంట్, అవునండి. ఎందుకు చేసిందండి అలా? రాజ్యసభలో బీజేపీకి మెంబర్స్ కి స్ట్రెంత్ తక్కువ ఉందన్నమాట. అంటే రాజ్యసభలో పాస్ కాదు ఆ బిల్లు, ఆధార్ బిల్లు అంటే. సో ఆధార్ బిల్ అంటే కంప్లీట్ ఆధార్ బిల్ కాదంటే ఆధార్ ని బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసి, సో జన్ధన్ ఆధార్ మొబైల్. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ దీని గురించి కూడా మాట్లాడుతున్నాం బ్యాంకింగ్ లో. జన్ధన్ ఆధార్ మొబైల్ జామ్ అంటారు. అంటే అందరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ కావాలి, ఆధార్ తో పాటు మొబైల్ తో కూడా లింక్ కావాలి. సో అప్పుడు దేనికోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి? బెనిఫిషియరీని టార్గెట్ చేయడం కోసం. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, అవునండి, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎల్పిజి సబ్సిడీ ఉంది, డైరెక్ట్ గా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం. సో ఆధార్ అనేది సో యూనిక్ నంబర్ కాబట్టి ఒక్కొక్క పర్సన్ ని ఐడెంటిఫికేషన్ గా ఉపయోగిస్తారు. దాని లింకేజ్ ఉన్న ప్రాజెక్టే ఆధార్. సో ఆధార్ యాక్చువల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనీ బిల్ కాదు, మనీతో సంబంధం లేదని చెప్తుంది. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేము అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, ఇది కూడా మనీతో సంబంధం లేదని మనీ బిల్ గా ఇంట్రడ్యూస్ చేసేస్తుంది. సో ఎవరు డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరని అవుతారండి హైయర్ స్టేజ్ ఎగ్జామ్స్ లో, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్స్ లో కానీ. ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది మనీ బిల్లా కాదా అని లాస్ట్ ఫైనల్ మేకింగ్ డెసిషన్ ఎవరు తీసుకోగలుగుతారండి? స్పీకర్ ఫైనల్ అథారిటీ అతనండి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎనీవే సో అది రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి, ఏం జరిగింది అనేది. సో ఎనీవే ఇక్కడ ఈ ఎలక్షన్ ఇయర్ లో ఒక 3 టర్మ్స్ ఉంటాయండి మనకి. ఫస్ట్ ది నార్మల్ బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెకండ్ వన్ ఇంటీరియం బడ్జెట్. థర్డ్ వన్ ఓట్ ఆన్ అకౌంట్. ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ తెలియాలి. సో పాలిటీలో ఆల్రెడీ చెప్పుండాలి యాక్చువల్గా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి నార్మల్ బడ్జెట్ అంటే అది నార్మల్ గా ప్రతి సంవత్సరం నార్మల్ బడ్జెట్ ఉంటుంది. కానీ ఎలక్షన్ ఇయర్ లో పెట్టే బడ్జెట్ ఏమంటారండి? ఇంటీరియం బడ్జెట్ అంటారు. ఎందుకు ఇంటీరియం? మధ్యంతర బడ్జెట్ ఇది. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు 3 months ఉంది. February 1st పెట్టడం జరిగింది బడ్జెట్ ని, అవునండి. February 1st ఇంట్రొడ్యూస్ చేశారు బడ్జెట్ ని, February 1st, 2019. అయితే February 1st అనౌన్స్ చేశారు కాబట్టి ఎలక్షన్స్ కి 3 months ఉంది, ఓకేనండి. February, March, April 3 months ఉంది. ఎలక్షన్స్ వచ్చేంత వరకు తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, అవునా. మరి 12 months కి వీళ్ళే ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి బడ్జెట్, నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీని వైలేట్ చేసినట్టు. అందుకనే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ రెవెన్యూ పాయింట్ లో ఇంకొక బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. 2019-20కి ఇంకొక బడ్జెట్, ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ మళ్ళీ వస్తుంది. ఎప్పుడండి? ఆఫ్టర్ ఎలక్షన్స్, ఓకేనా. కానీ ఓన్లీ ఎలక్షన్ ఇయర్ టైంలోనే ఇంట్రొడ్యూస్ చేసే 3 months కోసం ఇంట్రొడ్యూస్ చేసే బడ్జెట్ ఏమంటారు? ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. ఇంతకు ముందు 2 months కే రిలీజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అలా వచ్చింది? ఇప్పుడు 3 months ఎందుకైంది? ఎందుకంటే 1 month ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. 2017 లో 3 reforms జరిగిందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంతకు ముందు. 2017 బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు 3 reforms చేశారండి. ఫస్ట్ రీఫార్మ్ ఏంటంటే ఒక 1 month ఫార్వర్డ్ చేశారు, ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడు? February లాస్ట్ లో ఉండేది బడ్జెట్, అంటే March, April, ఓకేనండి. సో February, March ఈ 2 months కోసమే ఉండేది అనమాట. కానీ దాన్ని ఒక 1 month ముందు ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే అండి ముందుకు ఫార్వర్డ్ చేసింది ఓట్ ఆన్ అకౌంట్ ని ఎలిమినేట్ చేయడానికి. ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ అంటే కూడా మీకు కంప్లీట్ గా తెలియాలి.
సపోజ్ చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది, అవునా? సపోజ్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేశాను అనుకోండి నేను, అవునా? సపోజ్ ఫిబ్రవరి 1 లాస్ట్ లో బడ్జెట్ పెట్టారు. లాస్ట్ లో బడ్జెట్ పెడితే ఏమవుతుందో తెలుసా అండి? ఇప్పుడు బడ్జెట్ అంటే సింపుల్ గా ఏంటి? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పార్ట్, అవునా? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పార్ట్ అంతే బడ్జెట్ అంటే. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పార్ట్ కాబట్టి ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలంటే గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని ఏం చేయాలంటే విత్డ్రా చేసుకోవాలి. అలా సిఎఫ్ఐ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకోవాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి, అప్రోప్రియేషన్ బిల్ పాస్ కావాలి. అంటే బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిలో చర్చలు జరిగి ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అందరూ రాసుకొని మనీ రిలీజ్ చేసేసరికి ఏప్రిల్ దాటిపోతుంది, అవునండి? మరి ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచే మనీని ఇంట్రొడ్యూస్ చేయాలి, అప్పుడే ఖర్చుకు సరిపోద్ది. కానీ బడ్జెట్ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి ఏప్రిల్ దాటిపోతుంది. దానికని ఏం చేస్తారంటే మొత్తం 12 months పీరియడ్ ని 12 months కి బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. అందుకని దీన్ని 2 months 10 months గా డివైడ్ చేసి ఎవ్రీ బడ్జెట్ లో 2 months కి, అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మనీ ఏదైతే కావాలో వాటి కోసం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడతారు. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ కి ఇంట్రొడ్యూస్ అయ్యి స్టార్ట్ అయ్యి వచ్చేసరికి 10 months కి సరిపోద్ది. అర్థమైందండి? అది ఓటాన్ అకౌంట్ అంటే. ఎవ్రీ బడ్జెట్ ఇయర్ లో ఓటాన్ అకౌంట్ ఉంటుంది, కానీ ఎవ్రీ ఇయర్ ఇంటీరియం బడ్జెట్ ఉండదు. ఇంటీరియం బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది? ఎలక్షన్ ఇయర్ లో ఉంటుంది. ఓటాన్ అకౌంట్ ఎవ్రీ బడ్జెట్ లో ఉంటుంది, ఓకేనండి? ఇప్పుడు ఇంటీరియం బడ్జెట్ లో కూడా ఓటాన్ అకౌంట్ ఉంటుంది, కానీ ఓటాన్ అకౌంట్ లో ఇంటీరియం బడ్జెట్ ఉండదు. అర్థమైందండి? అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ క్వాలిటీ యాజ్ వెల్ as ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఓటాన్ అకౌంట్ అంటే 2 months ఎక్స్పెండిచర్ కోసం, 2 నెలల ఖర్చులు, గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకోవడం కోసం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతుంది. ఎందుకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతుంది అంటే బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పాస్ అయ్యి అన్ని డాక్యుమెంటేషన్ అయ్యి అప్రోప్రియేషన్ బిల్ అయ్యి పార్లమెంట్ లో చర్చలు అయ్యి బయటకు వచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ తీసుకునేసరికి ఏప్రిల్ దాటిపోతుంది. మరి ఏప్రిల్ 1 నుంచి మనకి మనీ అందుబాటులోకి రావాలి. అందుకని ఆ 2 months పీరియడ్ కోసం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టి ఓటాన్ అకౌంట్ తర్వాత 10 months కి రెడీ అయిపోతుంది కాబట్టి బడ్జెట్ అంతా ఈ 10 months కి సరిపోద్ది. అదండి ప్రాసెస్. కానీ ఇలా 2 months కి ఒకటి 10 months కి ఒకటి ఇలా ఓటాన్ అకౌంట్ ఇక్కడ ఇరిటేట్ గా మారింది. అందుకని ఏం చేశారంటే ఈ ఓటాన్ అకౌంట్ ని ఎలిమినేట్ చేయాలి అంటే బడ్జెట్ ని ముందుకు జరిపాం అనుకోండి, February 1 కి తెచ్చాం అనుకోండి, ఏప్రిల్ 1 కి రెడీ అయిపోద్ది అనమాట. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ 12 months కి సరిపోద్ది బడ్జెట్. ఓటాన్ అకౌంట్ ని ఎలిమినేట్ చేయడం కోసం 1 month ముందుకు బడ్జెట్ ని జరపడం జరిగింది. అందుకు జరిగింది, ఓకేనండి? అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. February 1 కి 2017 లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ రీఫార్మ్స్ ఏంటంటే సో ఓటాన్ అకౌంట్ ఎలిమినేట్ చేయడం కోసం 1 month ముందుకు బడ్జెట్ ని మూవ్ చేశారండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రైల్వే బడ్జెట్ ని నార్మల్ బడ్జెట్ తో ఏం చేసేసారండి? మెర్జ్ చేసేసారు. సో ఎప్పుడో బ్రిటిష్ టైం 1823 సంథింగ్ అప్పటి నుంచి కూడా రైల్వే కంటూ సపరేట్ బడ్జెట్ ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అండి బ్రిటిష్ వాళ్ళు రైల్వే బడ్జెట్ ని సపరేట్ గా ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే రైల్వే ఇన్కమ్ ఎక్కువ, అవునండి? అందులో రైల్వేలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడవాలి వాళ్ళకి అప్పుడు. ఎందుకండి రిసోర్సెస్ వాళ్ళ కంట్రీకి తీసుకువెళ్ళాలంటే, అవునా? సో అందుకని కాటన్ కానీ ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కోల్ కానీ అన్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లాలంటే రైల్వే మోస్ట్ ఇంపార్టెంట్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎఫిషియెంట్ గా ఉండాలి అంటే మనీ ఎక్కువగా ఉండాలి, మనీ ఎక్కువగా ఉండాలంటే సపరేట్ బడ్జెట్ ఉండాలి. అందుకని వాళ్ళు సపరేట్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. కానీ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, అందుకనే రెండింటిని మెర్జ్ చేసేసాం అనమాట నార్మల్ బడ్జెట్ లో. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, గ్రూప్ 2 హయ్యర్ ఎగ్జామ్స్ లో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అందుకని డీప్ గా చెప్తున్నాను. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనే వాటిని రిమూవ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈసారి ఎగ్జామ్ లో వస్తే ఈ 3 points లో కన్ఫామ్ గా వచ్చే అవకాశం ఉంది. ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ని ఎలిమినేట్ చేసి 2 ప్లాన్ నాన్ ప్లాన్ అనేవి ఏమి లేదని చెప్పారు. ఎందుకు తెలుసా అండి? ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ ఖర్చు పెట్టడం. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టడం. అంటే చూడండి, సింపుల్ గా మనం ప్లానింగ్ కమిషన్ చెప్పుకున్నాం. ప్లానింగ్ కమిషన్ లో తర్వాత ఏమొచ్చిందంటే నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది. ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయా, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయా? ప్లాన్ ఎక్స్పెండిచర్ ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఖర్చు పెడితే 5-year ప్లాన్, 15 years కనుక ప్లాన్ చేసి ఖర్చు పెడితే నీతి ఆయోగ్, అవునా అండి? ఎట్లయినా ఖర్చు పెడుతుంది ప్లాన్ ఎక్స్పెండిచర్. అది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, వేస్ట్ ఖర్చులు.
అవునా? సపోజ్ మనం ఎప్పుడైనా ఎకానమీని ఒక పర్సన్ వైజ్ కూడా చూసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. సపోజ్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాషింగ్ మిషన్ కొనుక్కున్నారండి, అది ప్లాన్ ఎక్స్పెండిచర్. ఈ వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి సేవ్ చేసుకున్న మనీ హెల్త్ కి పెట్టేశారు. ఆరోగ్యంగా అనవసరమైన ఆరోగ్యంగా పిల్లలకు హెల్త్ బాగోపోవడం, వాళ్ళకి హెల్త్ బాగోపోవడం వల్ల ఖర్చు చేశారు. ఇది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. హెల్త్ కి పెట్టడం అనేది ప్లాన్ చేసుకున్నారా అండి మనకు ఆ జబ్బు వస్తుందని? లేదు కదా, అది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. కానీ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏంటంటే వాషింగ్ మిషన్. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే నీతి ఆయోగ్ కానీ, ప్లానింగ్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్, తర్వాత నీతి ఆయోగ్ ఒక ప్లాన్ చేసుకునే మొత్తం ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. నాన్ ప్లాన్ అంటే గవర్నమెంట్ కి అనుకోకుండా అయ్యే ఖర్చులు. సపోజ్ మనం ఆల్రెడీ వీటి గురించి కూడా బడ్జెట్ లో డిస్కస్ చేసామండి ఎకానమీలో క్లియర్ గా. సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్ పెట్టారు, అదే ఎక్స్పెండిచర్ అండి, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. దానివల్ల అసెట్ క్రియేట్ అవుతున్నాయా? క్రియేట్ కావట్లేదు. ప్లాన్ ఎక్స్పెండిచర్ వల్ల మనీ జనరేషన్ ఉంటుంది. అంటే సపోజ్ వైజాగ్ నుంచి కాకినాడ రోడ్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవునండి, ప్లాన్ ఎక్స్పెండిచర్. దీనివల్ల ఏమవుతుంది? అసెట్ మిగులుతుంది. కానీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అసెట్ ఏమైనా మిగులుతా అండి? ఇందాక పర్సన్ వాషింగ్ మిషన్ మిగులుతుంది, జబ్బులు వస్తే ఏమైనా మిగులుతుందా? మనీ పోతనే తప్ప ఇన్కమ్ జనరేషన్ ఏమి ఉండదు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకనే ఇక్కడ మేజర్ ప్లాన్ కి నాన్ ప్లాన్ కి మధ్యలో డిఫరెన్స్ తీసేసి అన్ని ప్లాన్ గానే చేసింది. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ ఎలిమినేట్ అయిపోయింది. అవునా కాదండి? ఇంక మరి ప్లాన్ ఎక్కడ ఉంది? అవునా కాదు? ప్లాన్ నాన్ ప్లాన్ అనే డిఫరెన్స్ ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ప్లానింగ్ కమిషన్ పోయి ఏమొచ్చిందండి? నీతి ఆయోగ్ వచ్చింది. ఇంకా ప్లాన్ కి నాన్ ప్లాన్ కి డిఫరెన్స్ ఎందుకు? అందుకని ఈ 3 మేజర్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 1 month ముందుకి బడ్జెట్ ని జరపడం జరిగింది. ఫిబ్రవరి లాస్ట్ లో పెట్టేవాళ్ళు, ఇది ఫిబ్రవరి 1st కి వచ్చింది. సెకండ్ వన్, రైల్వే బడ్జెట్ ని నార్మల్ బడ్జెట్ తో మెర్జ్ చేసేసాం. థర్డ్ వన్, నాన్ ప్లాన్ ప్లాన్ అనే దానికి డిఫరెన్స్ తీసేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంటీరియం బడ్జెట్ అంటే ఏంటంటే ఎలక్షన్ ఇయర్ లో 3 months పీరియడ్ కోసం, ఎలక్షన్ ఇయర్ లో 3 months పీరియడ్ కోసం ఇంట్రడ్యూస్ చేసేదాన్ని ఇంటీరియం బడ్జెట్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్ ని నార్మల్ బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. థర్డ్ వన్ ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కొంతకాలం వరకు 2 months పీరియడ్ వరకు, అంటే ప్రాసెస్ అంతా అయ్యి April 1st కే మొత్తం మనీ ఎక్స్పెండిచర్ పార్ట్ మొత్తం మనీ గవర్నమెంట్ హ్యాండ్స్ లోకి రాదనమాట. అందుకని ముందే ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి 2 months కి ఆ 2 months స్పీడ్ వచ్చేస్తాయి మనీ. ఏప్రిల్ దాటినా కానీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. April 1st కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ లో వస్తుంది అనమాట, అన్ని పాస్ అయ్యేసరికి. అంటే బడ్జెట్ పెట్టిన తర్వాత అది ప్రాసెస్ లో రావడానికి 2-3 months పడుతుందండి. ఎందుకంటే అప్రోప్రియేషన్ బిల్ అని ఉంటుంది. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ఎవరైనా మనీ విత్డ్రా చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అదే అప్రోప్రియేషన్ బిల్ అంటే. ఓకేనండి? అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్ ఇవన్నీ ప్రవేశపెట్టి అప్పుడు లాస్ట్ డాక్యుమెంట్ అయ్యి ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చి అన్ని బయటకు వచ్చేసరికి లేట్ అయ్యి April 1st దాటిపోతాయి. ఓకేనండి? అందుకని దాటిపోయిన తర్వాత ఆ పీరియడ్ లో ఖర్చు పెట్టాలనుకుంటే April 1st నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అందుకని 12 months పీరియడ్ ని 2 months 10 months గా చేసి 2 months పీరియడ్ కి ఓట్ ఆన్ అకౌంట్, 10 months కి ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇంట్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ ఓట్ ఆన్ అకౌంట్ ని చిన్నగా ఎలిమినేట్ చేయడానికి ఒక్కొక్క 1 month ముందుకు తీసుకెళ్తున్నారు. అదే 2017 లో చేసిన రీఫార్మ్. ఎనివేండి, ఇంటీరియం బడ్జెట్ ఎలక్షన్ ఇయర్ లో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంటీరియం బడ్జెట్ 2019 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ బడ్జెట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నామండి. యాన్యువల్ ఫైనాన్స్ ఏముంటాయండి? ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సింపుల్ అంతే. ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుతుంది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, వ్యయం ఎక్కడి నుంచి వస్తుంది. మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం బడ్జెట్ కూడా మనం చెప్పుకున్నాం పోయినసారి క్లాస్ లో. సేమ్ దాని ప్రాసెస్ లోనే ఉంటుందండి. దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ చదివినప్పుడు మీకు ఏది ఇంక్రీజ్ అయింది, ఏది డిక్రీజ్ అయింది, సబ్సిడీస్ ఇంక్రీజ్ అయినా, ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయిందా, జిఎస్టీ ఇంక్రీజ్ అయిందా, దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ చదివినప్పుడు బడ్జెట్ నుంచి ఏమైనా ఎంసీక్యూస్ వస్తాయండి ఎక్కువ. మనకి ఎకానమీ ఇప్పుడు మొత్తం చెప్పుకున్నది ఒక పార్ట్ అయితే ఈ బడ్జెట్ లో చెప్పుకునే మాక్సిమం వస్తాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ లో చెప్పుకునే మాక్సిమం వస్తాయండి. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మనం ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తాం, ప్రధాన మంత్రి కిసాన్, పిఎం కిసాన్. చూడలేదండి ఎవరు? సో పిఎం కిసాన్ మరి డైరెక్ట్ గా చూస్తూ ఉండాలండి. యూట్యూబ్ అప్డేట్ వచ్చింది కదా 2018, మన ఎస్బీఆర్ అకాడమీలోనే ఉంది కదా 2018 బడ్జెట్, సారీ 2019 ఇంటీరియం బడ్జెట్ లో ఫస్ట్ పార్ట్ పిఎం కిసాన్ గురించి మాట్లాడాను. ఒకసారి దాని వీడియో చూడండి. సో దాని గురించి కూడా ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను. అయినా కానీ మీరు అప్డేట్ చూస్తూ ఉండాలండి. ఓకే, ఎనీవే, రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు. అంటే భారతదేశం ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, భారతదేశం వేటి మీద ఖర్చు పెడుతుంది. సింపుల్, ఆదాయం వ్యయం. ఫస్ట్ వన్ పోయినసారి కూడా జిఎస్టీనే హైయెస్ట్ ఉంది ఇన్కమ్ ఎక్స్పెండిచర్. అవునండి? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే 100 రూపీస్ వస్తున్నాయి అనుకుంటే మనం 100 రూపీస్ గా తీసుకుంటే దాంట్లో 21 రూపీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి వస్తుంది.
వస్తు సేవల పన్ను గురించి వస్తుంది. మనం వస్తు సేవల పన్ను గురించి చాలా డీటెయిల్ గా చెప్పుకున్నామండి ఎకానమీ క్లాస్ లో, అవునా? వస్తు సేవల పన్ను అనేది అసలు టాక్సేషన్ సిస్టమ్ ఎన్ని రకాలుగా ఉంటుందండి? పన్నులో ఎన్ని రకాలు ఉంటాయి? ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమేమి ఉంటాయండి? డైరెక్ట్ ట్యాక్స్ ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్, బాగా మర్చిపోయారు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా కార్పొరేట్ ట్యాక్స్. అవునండి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే వేటి మీద ఏమి చేస్తారండి? ఆదాయ పన్ను, ఒక వ్యక్తి యొక్క ఆదాయం మీద విధిస్తుంది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఇండస్ట్రీస్ మీద, అవునండి. ఇండస్ట్రీస్ మీద కనుక బల్క్ గా అవి సంపాదిస్తా ఉంటే వాటి మీద కనుక పన్ను వసూలు చేస్తే కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. ఇవి రెండు డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటండి? పరోక్ష పన్నులు. అంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు దాంట్లో ట్యాక్స్ అనేది హిడెన్ గా ఉంటది అని, అవునండి. మనం డీటెయిల్ గా చెప్పుకున్నామండి కదండి, నోరు బయట మొత్తం మర్చిపోయారా? సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటండి? ఒక వస్తువు సపోజ్ మనం ఒకసారి గుర్తు చేస్తాం, కాటన్ ప్రొడ్యూస్ అయింది అనుకున్నాం, అవునండి. ఇండస్ట్రీకి వెళ్ళింది, దాని తర్వాత హోల్సేల్ మార్కెట్, దాని తర్వాత రిటైల్ మార్కెట్, దాని తర్వాత కన్స్యూమర్ కి వచ్చింది. ప్రతి టర్మ్ లో కూడా, ప్రతి స్టేజ్ లో కూడా ట్యాక్స్ లెవీ చేస్తామని చెప్పుకున్నాం. ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్. వీటిని ఎలిమినేట్ చేసే కదా ఓన్లీ కన్స్యూమర్ బేస్డ్ ట్యాక్స్ వచ్చిందండి, దాన్ని జిఎస్టీ అని చెప్పుకున్నామని. సో క్లియర్ కట్ గా మొత్తం జిఎస్టీ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. వస్తువులు సేవల మీద విధించే పన్నులన్నీ కూడా ఏ పన్నులు అవుతాయి? పరోక్ష పన్నులు అవుతాయి. సో ట్యాక్స్ లెవీడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వి కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అవునండి. సో ఎనీవే, సో ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఏ ట్యాక్స్ అండి? ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు, అవునా? సో ఇప్పుడు మనం సింపుల్ గా భారతదేశానికి ఆదాయం ఎక్కువగా ఏ పన్నుల నుంచి సంపాదించుకుంటుంది అని అడుగుతాడు క్వశ్చన్. ఎప్పుడు ఏం చెప్పాలండి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కూడా ఏంటి? వస్తు సేవల పన్ను, జిఎస్టీ మీద ఎక్కువ వస్తుందని చెప్పాలి. అలా ఈ డేటాను చూసి ఫ్రేమింగ్ అలా చేసుకోవాలండి క్వశ్చన్స్. ఎనివే, సెకండ్ పొజిషన్ కి ఏమొచ్చిందండి? కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చింది, కార్పొరేట్ ట్యాక్స్ వచ్చింది. ఎందుకు సెకండ్ పొజిషన్ లో ఉంది ఇది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి అర్థం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే మొత్తం కూడా ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. అంటే బల్క్ నంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీకి ఇన్కమ్ ఎక్కువ వస్తున్నట్టా లేదా? ఇండస్ట్రీస్ కి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అంటే వాటి మీద ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుందనే లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి? అందుకనే కార్పొరేట్ ట్యాక్స్ 21 రూపీస్ ఉందండి. ఇంతకుముందు జిఎస్టీ రాకముందు కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా వచ్చేది అనమాట. జిఎస్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క ఆదాయం పెరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క ఆదాయం పెరిగింది జిఎస్టీ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు కార్పొరేషన్ ట్యాక్స్ సెకండ్ పొజిషన్ లో ఉంది. కార్పొరేషన్ ట్యాక్స్ ఏ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? కార్పొరేట్ పన్ను అనేది ప్రత్యక్ష పన్ను, అవునా? సెకండ్ పొజిషన్ లో ఏముందండి? ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ ఉందన్నమాట సెకండ్ పొజిషన్ లో. ఇప్పుడు అడుగు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? భారతదేశానికి వచ్చే ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల్లో ఏ పన్ను నుంచి ఎక్కువగా వస్తుందంట? డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనండి. ప్రత్యక్ష పన్నులు 2 రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. భారతదేశానికి వచ్చే ఆదాయంలో హైయెస్ట్ గా దేని నుంచి వస్తుందంటే పరోక్ష పన్నులు, అది జిఎస్టీ, అవునండి. భారతదేశానికి వచ్చే ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల్లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రావట్లే అక్కడ. ఓకేనండి. సో అది క్వశ్చన్ ఫ్రేమ్. నెక్స్ట్, ఇది మనకి హరాసింగ్ ఫ్యాక్టర్ అనమాట. 19 రూపీస్ ఫ్రమ్ బారోయింగ్స్, రుణాలు. మనం అప్పులు చేసే ఎన్ని ఉన్నాయండి? 100 రూపాయలు మన దగ్గర భారత ప్రభుత్వం దగ్గర ఉంటే దాంట్లో 19 రూపాయలు బారోయింగ్స్ ఉంది. అది ఏ బారోయింగ్స్ అయినా కావచ్చు అండి. ఇంటర్నల్ బారోయింగ్స్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అవ్వచ్చు. ఈబీసీ అని ఉంటుంది, ఎక్స్టర్నల్. ఓకేనండి. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, ఈసీబీ అంటారు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, ఓకేనండి, గవర్నమెంట్ కానీ వేరే దేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటారు. ఎక్స్టర్నల్ అంటే ఏంటండి? దేశం అవతల. కమర్షియల్ బారోయింగ్ అంటే కమర్షియల్ పర్పస్, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వేరే దేశాల నుంచి అప్పులు తెచ్చుకున్నాం. ఈసీబీ, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. అది ఇండివిజువల్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, గవర్నమెంట్ కానీ వేరే దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవటం. ఓకేనండి. సో అది 19 రూపీస్ కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 17 రూపీస్ ఉందండి, అవునా? ఎవ్రీ 100 రూపీస్ వస్తా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 17 రూపీస్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ సంవత్సరం పెరిగినాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెరిగినాయి. ఎందుకండి? రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. ఎందుకంటే స్లాబ్లు మన వాళ్ళు ఏం చేశారంటే ఇంతకు ముందు 2 లక్షలు ఉంటే 2.5 లక్షలు చేశారు ఇంతకు ముందు బడ్జెట్ లో. ఇప్పుడు 5 lakhs వరకు ఎవరు పే చేసే పర్లేదు.
ఇంతకుముందు 2.5 lakhs ఉండేది, ఇప్పుడు 5 lakhs వరకు ఎవరో ఫైల్ చేసే పని లేదండి. అవునా? సో అంటే 5 lakhs లోపు ఉంటే కన్ఫామ్ గా ఏంటండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్లాబ్ రేటు 2.5 నుంచి 5 lakhs తీసుకొచ్చారు. అంటే నా వార్షిక ఆదాయం 5 లక్షల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నేను ట్యాక్స్ కడతాను. సో బిలో 5 lakhs ఉందనుకో నేను ట్యాక్స్ పే చేయవసరం. కానీ అఫీషియల్ గా రిబేట్ అంటారండి, దీన్ని రిబేట్ అంటారు అనమాట. సో 2.5 to 5 మధ్యలో రిబేట్ వస్తుంది, అంటే వెనక్కి వచ్చేస్తుంది. ఓకేనండి, ముందు పే చేసేస్తారు కానీ వెనక్కి వస్తుంది. ఓకేనండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, దీన్ని అఫీషియల్ గా రిబేట్ అంటాం. అవునండి. ఎనీవే, సో ఇంకా డీప్ గా ఉంటుందండి, దాని గురించి మనకి తర్వాత చెప్పుకుందాం. ఎనీవే ఒకసారి చూడండి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 17 రూపీస్ వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 8 రూపీస్ వస్తుందండి. పన్నేతరాలు మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సపోజ్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బడ్జెట్ అనుకుంటే బడ్జెట్ ఏమేమి ఉంటాయని చెప్పామండి. ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. అవునండి, ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. వచ్చే ఆదాయం 2 రకాలుగా వస్తుందని చెప్పుకున్నాం. మరి అవి ఒకటి ట్యాక్స్, నాన్ ట్యాక్స్, పన్నులు, పన్నేతరాలు. ట్యాక్స్ మళ్ళీ ఎన్ని రకాలండి? ట్యాక్స్ మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. అవునండి, ఇక్కడ ట్యాక్స్ నుంచి వచ్చేది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? పన్నేతరాలు. పన్నేతరాలు అంటే ఏంటండి? సపోజ్ వైజాగ్ స్టీల్ ఉంది, దీనికి ప్రాఫిట్స్ వస్తే ఎవరికి వెళ్తాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. సో అంటే గవర్నమెంట్ కంపెనీలు కానీ, గవర్నమెంట్ ఓన్ అసెట్స్ నుంచి కానీ, లేదా గవర్నమెంట్ చూడండి బంగ్లాదేశ్ కి అప్పించింది అనుకోండి, బంగ్లాదేశ్ కి అప్పించిందండి గవర్నమెంట్, మనీ వెనక్కి వచ్చినాయి. అది ట్యాక్స్ ద్వారా వచ్చిందా, తను సంపాదించుకుందా? నాన్ ట్యాక్స్ రెవెన్యూ అది. అవునండి, ఇట్లా వేరే దేశాలకు అప్పులు ఇచ్చినాయి, వెనక్కి వచ్చినాయి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ సంస్థల నుంచి సంపాదించిన ఆదాయం కానీ నాన్ ట్యాక్స్ కిందకి వస్తాయి అనమాట. అలా గవర్నమెంట్ ట్యాక్సులు కాకోకుండా, పన్నులు కాకోకుండా ఇతరత్రా సంపాదించుకునే మొత్తం కూడా నాన్ ట్యాక్స్ కిందకి వస్తాయి. ఆ నాన్ ట్యాక్స్ ఎన్ని రూపీస్ వస్తుందండి? ఎవ్రీ గవర్నమెంట్ దగ్గర 100 రూపీస్ ఉంటే దాంట్లో 8 రూపీస్ నాన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ 7 రూపీస్ అంటే, కస్టమ్స్ 4 రూపీస్. ఇవి చిన్నగా ఎలిమినేట్ అయిపోతా ఉంటాయి, జిఎస్టీ వచ్చింది కాబట్టి. తప్పించుకోలేని పరిస్థితుల్లో, జిఎస్టీ లెవీ చేయని పరిస్థితుల్లో అవి వస్తా ఉంటాయి అక్కడక్కడ. కానీ వాటి షేర్ అనేది చాలా మినిమల్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనండి, సో జిఎస్టీ వచ్చిన తర్వాత. నెక్స్ట్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, కానీ ఇవి వరకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఖర్చు పడుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆదాయం అది ఎక్కడ నుంచి వస్తుంది అనేది వ్యయం ఇది. సో ఎక్కడ ఖర్చు పడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? చూడండి, 100 రూపీస్ ఉంటే తన దగ్గర 23 రూపీస్ స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, పన్నుల్లో రాష్ట్రాలకు వాటాలు ఇస్తుంది అన్నమాట. అంటే సపోజ్ చూడండి, కొన్ని జిఎస్టీ చూడండి, మనం చూసినప్పుడు దాంట్లో మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వరకు. అవునండి, ఇంకొక టర్మ్ ఏముందండి? ఐజిఎస్టీ కూడా ఉంది. సో ఇంటిగ్రేటెడ్, అవునండి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కూడా ఉంది, ఐజిఎస్టీ కూడా ఉంది. అంటే ఐజిఎస్టీ ఎప్పుడు లేవి చేస్తామని చెప్పుకున్నామండి? స్టేట్స్ నుంచి, బిట్వీన్ ద స్టేట్స్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది అది మనీ. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలి ఆ మనీని? పర్టికులర్ స్టేట్ కి ఇవ్వాలి. అవునండి, అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా మనీని. ఓకేనండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత ట్యాక్స్ వెళ్తుంది, ఆ ట్యాక్స్ లో స్టేట్స్ కూడా వాటా ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో స్టేట్ షేర్ ఇవ్వాలి. అలా స్టేట్ షేర్లకు ఇచ్చేది 23 రూపీస్ ఉంది. అంటే స్టేట్స్ కే చెందుతాయి ఇవన్నీ కూడా. సో ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అక్కడే అవినాయి కాబట్టి. ఓకేనండి, సో వాటి సొంత అసెట్స్ ఇవి వాళ్ళకి బదిలీ చేసి ఇస్తుందండి వచ్చిన తన షేర్లో. నెక్స్ట్ వచ్చేసి 18 రూపీస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కడుతుంది. అంటే తన దగ్గర 100 రూపీస్ ఉంటే బారోయింగ్స్ ఏమో 19 రూపీస్ ఉన్నాయి, 18 రూపీస్ ఇంట్రెస్ట్ పేమెంట్ కడుతుంది, వడ్డీలు చెల్లిస్తుంది. వేరే దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులకి, లేదా భారతదేశం లోపలే అనేక రకాలుగా సంపాదించుకున్న మనీకి వడ్డీలు పే చేస్తుంది. ఓకేనండి, సపోజ్ బ్యాంక్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది అనుకోండి, బ్యాంకు కూడా ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలా లేదా? అది ఇంటర్నల్ బారోయింగ్. వేరే దేశాల నుంచి అప్పు తెచ్చుకుంది అనుకోండి, వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంది, అదేమవుతుంది? ఎక్స్టర్నల్ బారోయింగ్. ఓకేనండి, సో అది ఎక్స్టర్నల్ బారోయింగ్ ఉంటుంది, ఇంటర్నల్ బారోయింగ్ ఉంటుంది. అన్ని బారోయింగ్స్ కలిపి దాదాపుగా 18 రూపీస్ వాటి తెచ్చుకున్న అప్పులకి వడ్డీలో చెల్లిస్తుంది. ఎనీవే, నెక్స్ట్ 12 రూపీస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్. స్కీమ్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? 2 టైప్స్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటంటే భారత ప్రభుత్వమే మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఆ స్కీమ్ ఇండియా మొత్తం నడుస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటుంది, స్పాన్సర్ చేస్తుంది. అంటే సపోజ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఉందండి, అవునా? దాని ట్యాగ్ లైన్ ఏంటి? హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. 2020 వచ్చేసరికి
మొత్తం అందరికి పక్కా ఇల్లు నిర్మించేవాలి, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అని. అవునా? అంటే సపోజ్ చూడండి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో అది నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోజ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షలు ఇస్తున్నాను అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నేను ఇంకొక 2 లక్షలు వేసుకొని మీరు ఇచ్చే 3 లక్షలు ప్లస్ ఈ 2 లక్షలు 5 లక్షలు కలిపి ఎవరికి ఇస్తాను? సో ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళకి ఇస్తాను. అంటే స్టేట్ కోఆపరేషన్ కూడా ఉంటుంది అనమాట దాంట్లో. ఓకేనా? సపోజ్ చూడండి, మనం పిఎం కిసాన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ బడ్జెట్ కి సంబంధించి పిఎం కిసాన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని నుంచి కన్ఫామ్ వచ్చినాయి ఈసారి అన్ని ఎగ్జామ్స్ లో, దాని నుంచి కనీసం 2 క్వశ్చన్లు వస్తాయి. పిఎం కిసాన్ సింపుల్ అండి, మనం ఆల్రెడీ ఒకసారి మనం రీకనెక్ట్ చేస్తాం దాన్ని. పిఎం కిసాన్ అనే ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు ఈ బడ్జెట్ లోని. మోస్ట్ ఈ బడ్జెట్ మొత్తానికి ఇంపార్టెంట్ అదే కాబట్టి ఫస్ట్ అదే నేను చెప్పాను అనమాట. సింపుల్, ఏం లేదు. తెలంగాణలో రైతు బంధు స్కీమ్ మీకు అందరికీ తెలుసు. ఏంటండి అది? 4,000 రూపీస్ పర్ ఎకర్ పర్ సీజన్, 8,000 రూపీస్ పర్ ఎకర్ పర్ ఇయర్. ఓకేనండి? ఎందుకది? ఎందుకండి ఫార్మర్స్ కి ఎందుకు ఇస్తున్నారు దాన్ని? సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఫార్మర్ కి. అవునండి? ప్రాథమికంగా రైతు, సో మిగతా వాళ్ళందరికీ ఇన్కమ్ ఉంటుందండి, ఎంతో కొంత పర్ మంత్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. కానీ ఫార్మర్ కి ఇన్వెస్ట్మెంట్ చేసే క్యాపబిలిటీ లేదు. సీడ్స్ పర్చేజ్ చేయడానికి కానీ, యూరియా పర్చేజ్ చేయడానికి కానీ, ట్రాక్టర్ ఖర్చులకు కానీ, తను పంట మొదలు పెట్టాలంటే ముందు ఎంతో కొంత ఇనిషియల్ ఖర్చు, ఇనిషియల్ అమౌంట్ కావాలండి. అవునా? సో ఇన్వెస్ట్మెంట్ కావాలన్నమాట. అలా ఇన్వెస్ట్మెంట్ ఇలా బూస్ట్ ఇవ్వడం కోసం రైతు అసలు పంటను స్టార్ట్ చేయడం కోసం ఈ రైతు బంధు స్కీమ్ ద్వారా పర్ ఎకరాకి 8,000 రూపీస్ పర్ ఎకర్ ఇస్తున్నారు. సీజన్ కి 4,000 అండి, ఖరీఫ్ 4,000, రబీ 4,000, మొత్తం 8,000 పర్ ఎకర్ కి. సో పర్ ఫార్మర్ 1 ఇయర్ కి. ఓకే, ఇది సేమ్ స్కీము రైతు బంధు స్కీమ్ తెలంగాణలో వచ్చింది. ఇదే స్కీమ్ ని దేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుందండి. సో మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇదే స్కీమ్ ని కాపీ కొట్టింది. కానీ అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే అండి, అక్కడ 6,000 పర్ ఇయర్, కానీ ఇక్కడ 8,000 పర్ ఇయర్. ఇక్కడ అన్లిమిటెడ్ అండి. తెలంగాణలో రైతు బంధు స్కీమ్ లో మీకు 50 ఎకరాలు ఉందనుకోండి, సంవత్సరానికి ఎన్ని వస్తాయి? ఇప్పుడు 540. అవునా అండి? 40,000 వస్తుంది. అవునా? సంవత్సరానికి మీకు 50 ఎకరాలు ఉంటే, సపోజ్ 5 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు ఉంటే ఎన్ని వస్తాయండి? 4 లక్షలు వస్తుంది. అవునా? సో కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ఇక్కడ లిమిట్ లేదు, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఎకరానికి 8,000 ఇచ్చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎం కిసాన్. పిఎం కిసాన్ లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 ఎకరాలు లిమిట్ పెట్టారండి. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం కంపేర్ టు రైతు బంధు స్కీమ్. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతు బంధు స్కీమ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. అవునండి? యాక్చువల్లీ ఎక్కువ ఎకరాలు ఉంటే అతను పూర్ ఎందుకు అవుతాడు రైతు? అవునా కాదా? తెలంగాణలో దాదాపుగా ల్యాండ్ లాట్స్ ఎక్కువగా ఉంటారు. హైదరాబాద్ పరిసరాల్లో ఒక్కొక్కరికి 50-40 ఎకరాలు ఉంటాయి. అవునండి? సో అది నెగిటివ్ పాయింట్ తెలంగాణలో ఉందండి. దాన్ని కవర్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 5 ఎకర్ లిమిట్ పెట్టింది. ఇప్పుడు 5 ఎకర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎకర్స్, వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. బిలో 5 ఎకర్స్ కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకే స్కీమ్ లభిస్తుంది. దీంట్లో కూడా నెగిటివ్ పాయింట్ ఉంది. ఏంటండి అది? సపోజ్ 5 ఎకర్స్ నాకుంది, నాకు 10 ఎకర్స్ ఉంది అనుకోండి, 10 ఎకర్స్ అసలు వాటర్ లేక అసలు పండదు, బీడు భూమి అనుకోండి, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అవునా కాదండి? నాకు 3 ఎకర్స్ ఉన్న ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ప్రాంతాల్లో, ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి అనుకోండి, నాకు 3 ఎకర్స్ ఉన్నా ఒకటే, వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నా ఒకటే. అవునా కాదండి? ఎందుకు? ఈస్ట్ వెస్ట్ లో మినిమం ఎంత ఉంటుంది? 30 lakhs 40 lakhs ఉంటుంది 1 ఎకరం. అవునండి? తెలంగాణలో మీరు 10 ఎకరాలు కొన్నా కానీ 10 లక్షలు కూడా కావు. ఓకేనా? సో ఈ డిఫరెన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఓకేనండి? అంటే ఏరియాని బట్టి ల్యాండ్ కాస్ట్ మారిపోతుంది. సో మనం డీప్ గా వెళ్ళినప్పుడు ఇవన్నీ చర్చించుకోవాల్సి వస్తుంది. ఎనీవే, ఇలాంటి స్కీమ్స్ రైతులకి ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడానికి కూడా కారణం ఇది పొలిటికల్ రీజన్ కూడా ఉందండి. కేసీఆర్ బ్యాక్ బోన్ గెలవడానికి మెయిన్ రీజన్ ఇదే, రైతు బంధు స్కీమ్ అండి. రైతులు అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాదాపు 80% అతనికి ఓట్ షేర్ రావడానికి కూడా కారణం ఏంటంటే మాక్సిమం రైతులందరూ నాకు ఎకరానికి 8,000 వచ్చింది, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అవునండి? సో అందరూ కేసీఆర్ కి ఓటు వేయడం జరిగింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా రైతుల మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మన అగ్రేరియన్ ఎకానమీ, ఫస్ట్ లోనే ఎకానమీ గుర్తు రావాలి మీరు. ఎందుకు? 60% డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. ఇప్పుడు కూడా అంటే తన ఫ్యామిలీ వాళ్ళు జాబులు చేసే వాళ్ళు కూడా అగ్రేరియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు.
అవునండి, వాళ్ళ నాన్న కూడా ఓటు అతనికే ఏమన్నాడు మాక్సిమం, ఎందుకు బెనిఫిట్ ఇచ్చండి కాబట్టి. సో ఇది పొలిటికల్ రీజన్ అయి ఉండొచ్చు స్కీమ్ తీసుకురావడం. ఎనీవేంటి మనకు పొలిటికల్ రీజన్స్ అవసరం లేదు. సో అయితే ఇక్కడ అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది రైతు బంధు.